సార్ నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. సో, లీడర్స్ అందరూ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి. ట్రస్ట్ వాలెట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీరందరూ గుర్తుంచుకోవాల్సిన విషయాలు చెప్తా ఉంటా. ట్రస్ట్ వాలెట్‌లో మీకు BUSD, BNB, పీవీసీమెటా ఇవి 3 మాత్రమే కనబడాలి. మీకు ఏదైనా బిజినెస్ చేసుకుంటే దాని గురించి ప్రత్యేకించి 12 పదాలు వేరే తయారు చేసుకోండి. ఈ ట్రస్ట్ వాలెట్ మన యొక్క పీవీసీమెటా యొక్క వెబ్‌సైట్ ఉన్న ఈ పీవీసీమెటా యొక్క బ్యాలెన్స్ ఉన్న వాటిని వేరే బిజినెస్ తోటి కలపకండి. సార్ నేను ఇది చేస్తున్నా సార్, నేను అది చేస్తున్నా సార్ అని చెప్తా ఉంటారు. సార్ ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నారు సార్ అనవసరంగా అంటే, సార్ నేను ఇది చేస్తున్నా, అది చేస్తున్నా అంటారు. సో, ఇది చేస్తున్నా, అది చేస్తున్నా అని అనే బదులు దానికి సెపరేట్ వాలెట్ తయారు చేసుకోండి సార్. సెపరేట్ వాలెట్ తయారు చేసుకొని దాన్ని అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేయండి. దానికే పేరు పెట్టేసేయండి. సో అండ్ సో బిజినెస్ అని పేరు పెట్టేసుకోండి. సో, దీన్ని మిక్స్ చేసుకుంటే మీకు డిస్టర్బెన్స్ అయితది. సో, ప్రాబ్లమ్ అయితది. దానిలోకి పోతాయి, దీనిలోకి వస్తాయి. ఇవన్నీ అవసరమా మనకు? అవసరం లేదు కదా! సో, ఈ విధంగా ఉన్నప్పుడు ఒకవేళ ఎక్స్‌ట్రా ఉన్నదనుకోండి, కింద మీరు యాడ్ టోకెన్ అని కొట్టాలి. కొడితే ఏదైతే ఎక్స్‌ట్రా ఉన్నాయో వాటిని బంద్ చేసుకోవాలి. ఇగో ఇది ఇప్పుడు పీవీసీమెటా ఉన్నది. దీన్ని బంద్ చేసింది. ఇట్లా బంద్ అయితది. మళ్ళా దీన్ని చాలు చేసుకోవాలి. మీకు ఏదైతే అనవసరం ఉన్నాయో బీఎన్‌బీ, బీఎస్‌డీ, పీవీసీమెటా తప్ప వేరే వాటినన్నిటిని మీరు బంద్ చేసి పెట్టాలి. మీకు సిస్టమ్ అనేది మనకు క్లారిటీగా కనబడుతది ఈ విధంగా. సో, ఇక్కడ పీవీసీమెటా బంద్ అయిపోయింది. దీన్ని టైప్ చేద్దాం. పీవీసీ బీఈపీ 20 పీవీసీమెటా. ఓకే. సో, ఈ విధంగా మనం దీన్ని నీట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. సో, మనకు సంబంధించిన వాలెట్‌కెళ్దాం. వాలెట్ ఓపెన్ చేయాలనుకున్నాం. వాలెట్. ఓకే. సో, ఈ వాలెట్‌లో చూడండి ఇక్కడ బీఎన్‌బీ 0 ఉన్నది. BUSD 0 ఉన్నది. పీవీసీమెటా 2 ఉన్నది. సో, దీనిలో మనం చూసుకుందాం. మనకిప్పుడు దీనిలో ట్రాన్సాక్షన్ చేయాలంటే ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా గాని మనకు బీఎన్‌బీ అవసరం. సో, బీఎన్‌బీ అవసరం కాబట్టి మనం ఏం చేద్దాం ఇక్కడ పేరు చూసుకుందాం. భరత్ అని ఉన్నది. సో, ఈ పేరు చూసుకొని మనము ఇక్కడికెళ్ళేసి ఇప్పుడు బీఎన్‌బీలు ఫస్ట్ ఇంతకుముందు ఓపెన్ చేసిన దాంట్లో ఉన్నాయి కాబట్టి దీంట్లోకి వెళ్ళేసి ఇక్కడ బీఎన్‌బీ ఉన్నాయి. బీఎన్‌బీ సెండ్. సెండ్ కొట్టేసి ఇక్కడ మనకు రమేష్ సార్ చెప్పినట్టు మన కొత్త మంచి విషయం చెప్పడం జరిగింది సారు. అక్కడేందంటే మనం అడ్రెస్ కాపీ చేసుకోవడం గానీ, అది ఇది అని ఇబ్బంది లేకుండా దేంట్లోనైతే బీఎన్‌బీలు ఉన్నాయో దాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ నొక్కాలి. సెండ్ కొట్టిన తర్వాత కొడితే మనం ఎవరికి పంపియాలనుకున్నామో మన ఫోన్‌లో ఉన్న వాలెట్‌లన్నీ పేర్లు కనబడతా ఉంటాయి ఇక్కడ. సో, ఈళ్ళ పేర్లలో మనం ఇంతకుముందైతే ఏదైతే ఓపెన్ చేసామో భరత్ అని ఓపెన్ చేసాం కదా! దానికి పంపియాలి బీఎన్‌బీలు. ఈ భరత్‌ను టచ్ చేద్దాం. టచ్ చేస్తే ఈ భరత్‌కు సంబంధించిన అడ్రెస్ అనేది అక్కడ వచ్చేస్తది. మ్యాక్స్. ఓకే. కంటిన్యూ. సో, దీన్ని అందరూ అబ్జర్వ్ చేయండి. సో, అక్కడికెళ్ళిపోయింది. ఇప్పుడు భరత్ అనే వాలెట్‌లకు రావడం జరుగుతది. భరత్ అనే వాలెట్‌కొచ్చేసినాం. సో, ఈ భరత్ అనే వాలెట్‌లో బీఎన్‌బీ అనేది వచ్చేసింది. పీవీసీమెటా మీరు వెబ్‌సైట్ లోపలికి బ్రౌజర్‌లోకి